90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. సో మీ హస్బెండ్ గురించి చెప్పండి. సార్ ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటారు చందు గారు? ఐఎమ్ రియల్లీ లక్కీ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్. Hmm. నిజం చెప్పాలి అంటే ఒకసారి నాకు పెళ్ళైందన్న విషయం మర్చిపోతాను నేను. సీరియస్లీ అలాగే అనిపించింది. అంటే నేను ఇంకా కిడ్స్ గురించి హస్బెండ్ కంప్లీట్ గా తానే చూసుకోవడం అండ్ ఎవ్రీథింగ్. లేదు, నేను మమ్మీతోనే ఉంటానన్నమాట. సో Mhm. మమ్మీ వాళ్ళ సపోర్ట్, డాడీ ఇక్కడే ఉంటాం కాబట్టి వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. ఇన్ కేస్ మమ్మీ వాళ్ళు యూఎస్ అది అటువైపు వెళ్తే గనక నాకు షూట్ లేని రోజు ఎలాగో నేనే చూసుకుంటాను. షూట్ ఉంది అంటే కనుక ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోను, లేకపోతే మార్నింగ్ వీళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పటికి ఈవినింగ్ వచ్చేసేటప్పటికి త్వరగా వచ్చేసి అలా మేనేజ్ చేసుకోవాలి. ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకుంటే గానీ అలాంటి హస్బెండ్ దొరకరేమో. ఐ ఫీల్ దట్ ఐ రియల్లీ ఫీల్ దట్. తను మీ గురించి ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? సేమ్ ఎగ్జాక్ట్లీ. తను కూడా అంటే Okay. తను కూడా అందరూ చెప్తారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ అది చాలా బాగుంది అది అని, చాలా కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఓకే. హిస్ వెరీ సపోర్టివ్. యా, యు జస్ట్ ప్రపోజ్ హిమ్ ఆర్ లైక్ తనకి కన్వే చేయండి ఒకసారి ఇప్పుడే. అవునా? నిజంగా అయితే లైవ్ లో ఎప్పుడు చెప్పలేదు. ఇలా కెమెరాస్ ముందు చెప్పడమే అనమాట. యా, లైవ్ లో ఐ గో సారీ కూడా మీరు చెప్పరు కదా. సారీ అసలు తనకనే కాదు ఎవరికి చెప్పను. ఓ గ్రేట్. నాకు అసలు అది నచ్చదు. నచ్చదు అంటే నా మనసు ఎందుకో ఒప్పుకో, ఆ టైంలో అది రాదు నా బయటికి. సో వందన గారు, సో ఈ స్టేజ్ వరకు రావడానికి ఇప్పటి వరకు థ్యాంక్స్ చెప్పాలి అంటే ఎవరికి చెప్తారు? ఈ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు, బట్ నేను కొంచెం కంప్రెస్ చేస్తాను అనమాట. ది మోస్ట్ వాళ్ళదే నేను మెన్షన్ చేస్తాను. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాగో నాకు అవకాశం ఇచ్చింది అంతా ఈ ప్లాట్ఫామ్ కి తీసుకొచ్చింది ఈటీవీ కాబట్టి లైఫ్ లాంగ్ రుణపడిపోయి ఉంటాను. అది వేరే విషయం. అందులోంచి పక్క పెడితే మనం సర్వైవ్ అవ్వగలగాలి, రైట్? అందులో వచ్చేసి నాకు కాపుగంటి రఘు గారు డైరెక్టర్. ఆయన నుంచే యాక్టింగ్ నేను సగం నేర్చేసుకుంది అక్కడ. కాపుగంటి రఘు గారు అంతఃపురం చేసేటప్పుడు ఆయనకి ఏంటంటే చాలా కోపం ఎక్కువ, అరిచేస్తూ ఉంటారు సరిగ్గా చేయలేదు అంటే షార్ట్. మనమేమో అప్పుడే భార్యమని చేసుకొని వచ్చాము. నన్ను ఇంట్రొడక్షన్ చేసింది లక్ష్మీ శ్రీనివాస్ గారు. అప్పుడు వాళ్ళని వీళ్ళని చూస్తూ ఇలా చెయ్యాలా అని ఏదో కొంచెం కొంచెం నేర్చుకున్నాం. అప్పుడే సెకండ్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చేసారు. ఈయనకేమో చూస్తే నచ్చలేదు అనుకో వెంటనే అరిచేస్తారు అనమాట. వాళ్ళు అరిచేసరికి నాకు టెన్షన్ వచ్చేసేది. అమ్మో ఇలా చేయాలా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సీన్ బాగా విని ఎక్కడెక్కడ ఆయన ఏంటంటే ఎక్కువ డైలాగ్స్ ఎమోషన్స్ ఎక్కువ రియాక్షన్స్ కావాలంటారు అన్నమాట. ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క ఇదిలో ఉంటారు కదా. ఆయన ప్రతిసారి రియాక్షన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. డైలాగ్స్ ఏముంది మామూలుగా నించోబెట్టి అంటే చాలా మైన్యూట్, జిగ్ కూడా కాదు. ఎంత మైన్యూట్ అంటే ఇక్కడ నుంచి జస్ట్ ఇలా ఫీల్ అయ్యి ఇలా తిరిగి ఆ ఐలిడ్స్ అటు నుంచి ఇటు షిఫ్ట్ అయ్యే ఇవి కూడా ఎంత మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తారో అలా ఎక్స్ప్రెషన్స్ అన్ని ఆయన దగ్గరే నేర్చుకున్నా. కాపుగంటి రఘు గారు. దాని తర్వాత కృష్ణ గారు డైరెక్టర్ చెప్పాను కదా, ఆయన కూడా చాలా వరకు యాక్టింగ్ ఆయనే బాగా షైన్ చేశారనమాట. సో వీళ్ళంతా నా గురువు లాగా ఫీల్ అవుతూ ఉంటాను నేను ఎప్పటికీ. నేను నా లైఫ్ లో మర్చిపోలేను. అంటే ఎక్కడ ఏ ఎమోషన్ లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఎంత డెప్త్ లో మనం ఇవ్వాలి, అది ఎంత న్యాచురల్ గా ఇచ్చేటట్టుగా వాళ్ళు అంత షైన్ చేశారు. దీంట్లో రఘు గారికి, కృష్ణ గారికి అండ్ అభిషేకం తాండవ కృష్ణ గారు నిజంగా హీఈస్ మై ఫ్యామిలీ మెంబర్ అని నేను ఫీల్ అవుతాను. అంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నాకు రావడం, అందులో అదైతే నిజంగా నేను షూటింగ్కి వెళ్ళినట్టు ఉండేది కాదు, ఇంట్లోంచి ఇంకో ఇంటికి వెళ్ళినట్టే ఉండేదన్నమాట. ఆయన కూడా అంత బాగా చూసుకుంటారు, ఇంతవరకు తీసుకొచ్చారు. అండ్ ప్రెసెంట్ నేను చేస్తున్న జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ ప్రవీణ గారు, అనిల్ గారు కూడా చాలా సపోర్టివ్. బేసిక్గా సీరియల్స్ లో మన తెలుగు వాళ్ళని పెట్టుకోవడం చాలా తక్కువ అయిపోయింది. కామెంట్స్ కూడా మన తెలుగు హీరోయిన్స్ గానీ సీరియల్ ఆర్టిస్ట్ కూడా అందరినీ కన్నడ నుంచి తెస్తున్నారని చెప్పి అసలు పెద్ద టాక్. దాని మీద చాలా మంది చాలా కోపంగా కూడా ఉన్నారు. ఒక అందం అభినయం ఉంటే మన తెలుగు వారిని తీసుకోవచ్చు, తీసుకున్నారు, మీరే ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి అంటున్నారు అందరూ. ఎగ్జాక్ట్లీ కదా. నిజంగా